మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది సాహిత్యమే. తెరవే రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి అన్నారు. మనిషిని పరిపూర్ణంగా తీర్చిదిద్దే ఉన్నతమైన శక్తిగా మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందని, స్ఫూర్తి శిఖరం పుస్తకం రాసిన శ్యామ్ కుమార్, అబ్దుల్ కలాం ఆదర్శాలను కవితలుగా మలిచిన తీరు ఎంతో గొప్పగా ఉందని, ఈ పుస్తకం ముఖ్యంగా యువతకు వ్యక్తిత్వ వికాసానికి కరదీపకగా ఉపయోగపడుతుంది. జీవితంలో లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్లాలని, ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలను ఈ పుస్తకంలో శ్యామ్ కుమార్ అందించారని IASB-1 సర్టిఫికేట్ ను పొందిన ఈ పుస్తకంలో యువతకు, విద్యార్థులకు, సమాజంలోని ప్రతి వర్గానికి ఎన్నో సూచనలు, సలహాలు ఉన్నాయని, ప్రతి యువకుడి విజయానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని, ప్రతి ఒక్కరి వద్ద ఉండదగిన పుస్తకమని, అనేక భావాలను స్ఫూర్తివంతంగా రాశారని తెరవే రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి అన్నారు. తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కామారెడ్డిలోని ఆర్కే డిగ్రీ PG కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన స్ఫూర్తి శిఖరం పుస్తక ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించిన అధ్యక్షులు గపూర్ శిక్షకు మాట్లాడుతూ, యువకులు తమ యొక్క లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని, శ్యామ్ కుమార్ ప్రతి రచనలోనూ కొత్తదనాన్ని కలగలిపి చెప్పాడని అన్నారు. అబ్దుల్ కలాం నినాదాలను శ్యామ్ కుమార్ కవితలుగా మరిచిన అభినందనీయమని అన్నారు. ప్రముఖ వ్యాఖ్యాత అంబీర్ మనోహర్ రావు మాట్లాడుతూ, స్ఫూర్తి శిఖరంలో ఎన్నో ఆలోచనమైన పదాలు ఉన్నాయన్నారు. ఆర్కే డిగ్రీ కళాశాలలో CEO డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, యువత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా జైపాల్ రెడ్డి, అంబీర్ మనోహర్ రావు, ప్రతాప్ రెడ్డి, బైండ్ల సుదర్శన్, తెరవే ప్రధాన కార్యదర్శి మోహన్ రాజ్, నాగభూషణం, సిద్దిపేట జిల్లా తెరపై అధ్యక్షులు మహమూద్ బాషా, ప్రధాన కార్యదర్శి పరకపల్లి యాదగిరి, సింగర్ సంధ్య, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. మంచి మిత్రులు సార్ సమూహం ద్వారా అందరినీ ఏకపరుస్తూ సమాజానికి అవసరమైనటువంటి పనిని చేస్తూ అందరి మనస్సులను గెలుస్తున్నటువంటి మన బాలు గారిని వచ్చేసి ఒక 2 నిమిషాలు మాట్లాడారు. ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో పుస్తకాలు అనేది చాలా తక్కువగానే మరి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా విద్యార్థులు ఇప్పుడు తీసుకున్నారంటే ఎగ్జామ్ అయిపోయిందంటే ఆ బుక్స్ అన్ని బయట తూకానికి అమ్మేస్తా ఉన్నాం. మరి చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అనేటువంటి ఆలోచన నేటి విద్యార్థి తరం పైన పెంపొందించాలి. మరి యువత కూడా ఖచ్చితంగా పుస్తక రచనలో భాగస్వాములు కావాలి. సమాజ హితము, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సామాజిక అంశాల పైన చేసేటువంటి రచనల ద్వారా సామాజిక హితం ద్వారా ఈ పుస్తకాలు అనేటువంటి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి వారందరికీ, అదేవిధంగా రక్తదానం పైన కూడా కొన్ని రచనలు రావాలి. ఎందుకంటే రక్తదానంలో కామారెడ్డి అనేది భారతదేశంలోనే ఫస్ట్ ఉన్నది. మరి రక్తదానం పైన కూడా రావాలి. ఎందుకంటే రక్తదానంలో కామారెడ్డి ప్రజల కంటే మంచి మానవత దృక్పథం కలిగిన వాళ్ళు నాకు తెలిసి ఈ దేశంలోనే లేరు. ఎప్పుడు రక్తం కావాలంటే అది ఎక్కడైనా సరే, కామారెడ్డి కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా సరే ఒక చిన్న ఫోన్ కానీ చిన్న మెసేజ్ కానీ పెడితే, ఈరోజు కూడా మార్నింగ్ నిజామాబాద్ లో కావాలంటే కూడా వాళ్ళకి ఒక 25 నిమిషాల్లోనే B+ బెడ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి మా రక్తదాతల యొక్క గొప్పదనము, డబ్బు లేకుండా చేసేటువంటి గొప్ప సేవ రక్తదానం. కాబట్టి ఆ రక్తదానం పైన కూడా ఏమైనా అవకాశం ఉంటే ఆ రచనలు వస్తే మరింత మంది యువకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే సహకరిస్తున్నటువంటి, ముఖ్యంగా నేను ఒక అవిలే కాబట్టి నాకు అనుభవం
ఇంట్లో వాళ్ళ సహకారం పూర్తిగా ఉండాలి. అప్పుడప్పుడు యాష్టపడుతుంటారు, నీ రాతలేదో నీ కథలేదో నీది నువ్వే ఎవరేనన్నావు అని బయట పడి ఏది పట్టించుకోవు, ఏం లేక నీ లోకంలో నువ్వే ఉంటావు, బయట లోకాన్ని చూడవని అప్పుడప్పుడు విసుక్కుంటారు. విసుక్కున్నా సరే, ఇంతకుముందు మీరే చెప్పారు నేను 3వ కొడుకున్నాను. తల్లి బిడ్డల్ని మందలిస్తూనే ఉంటుంది, ఉలుగుతూనే ఉంటుంది. అవన్నీ కూడా స్పోర్టివ్ గా తీసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా అవసరం. ముఖ్యంగా కపూర్ లాంటి రచయితలు, జైపాల్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు ముఖ్యంగా ఇవాళ ఈ వేదికను ఇవ్వడం గొప్ప విషయం సార్. నిజంగా రచయితలు ఒక సభ పెట్టుకోవాలంటే, సమావేశం పెట్టుకోవాలంటే వేదికలు కష్టమైపోయింది. ఒక హాల్, ఇంత హాల్ మాట్లాడుకోవాలంటే ఒక 3-4 వేలు కనీసం అడిగేటువంటి పరిస్థితి. మేము రాయడం ఎప్పుడు ఈ పుస్తకాలు వేసుకోవడానికి, ఈ హాల్ మాట్లాడుకోవడానికి, వాళ్ళ ఈ మైకులు ప్రతి దానికి కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. వాళ్ళ మీలాంటి వాళ్ళు ఇలాంటి వేదికల్ని సమకూర్చడం వల్ల ఈ సాహిత్య సేవలో మీ వంతు కూడా కృషి చేసినట్టుగానే భావిస్తున్నాం. నిజంగా ముఖ్యంగా తెలంగాణ రచయితల వేదిక పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి సార్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా. గఫూర్ చాలా కార్యక్రమాలు చేస్తాడు. ఎన్నిల ముచ్చట్ల పేరుతోని ఎన్నిల ముచ్చట్లు, ఎన్నిలలో కూర్చోవాలి, మీరు రాసినటువంటి కవిత్వం చదువుకొని పోవాలి. మీరేం రాస్తారో ఆ కవిత్వాన్ని చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తా ఉన్నాడు గఫూర్ సార్. కాబట్టి కొత్త కొత్త రచయితల్ని, కొత్త కొత్త గాయకుల్ని పరిచయం చేస్తున్నటువంటి గఫూర్ సార్ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, గఫూర్ సార్ కు సహకరిస్తున్నటువంటి కామారెడ్డి జిల్లా శాఖ మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశాన్ని కల్పించి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి, తర్వాత ఈ 4 మాటలు మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి శ్యామ్ కుమార్, తెలంగాణ రచయితల వేదికకు ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పుస్తకాలు వేసుకోవడానికి ఈ పుస్తకానికి దాదాపు 30 నుంచి 50 వేలు అవుతుంది. 227 పేజెస్ కాబట్టి నేను 100 పేజీల పుస్తకం వేస్తేనే 30 వేలు అయింది. ఇది 227 పేజీల పుస్తకం అంటే 50 వేలు ఖచ్చితంగా అవుతుంది. మరి ఒక సామాన్యుడు సంవత్సరంలో ఒక 50 వేల పుస్తకం వేసుకోవడం, ఇక విరమించుకున్నాము అనేటువంటి సమయంలో కూడా వాళ్ళను ఉత్తేజపరిచి, వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసాన్ని నింపి, గెలుపు మీద వాళ్ళకు ఆశ పుట్టించి ఖచ్చితంగా వాళ్ళకు విజయ తీరాలకు చేర్చేటువంటి శక్తి ఈ పుస్తకానికి ఉంది. కాబట్టి ఇది మామూలు పుస్తకం. ఏ ఒక్కరి జీవితాన్నైనా మార్చగలిగితే శ్యామ్ కుమార్ యొక్క లక్ష్యం నెరవేరినట్టు. ఎవరైతే ఉద్యోగం కోసం, పోటీ పరీక్షల కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి చూస్తున్నాం, మనం ముందే కూర్చున్నారు, వీళ్ళంతా కూడా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నామని, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నామని. ముఖ్యంగా 24 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండేటువంటి వయసులో ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపన, ఇంత చదువుకున్నందుకు జీవితంలో ఏదో ఒకటి సాధించి ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉండేటువంటి ఆ వయసులో పోరాడి పోరాడి అలసిపోయి తమకు తాముగా అన్ని చూసుకున్నాడు. మీరే అర్థం చేసుకోవచ్చు. నా 6వ తరగతి నుంచి ఇప్పటికి వరకు ప్రతి అంకంలో, ప్రతి ఆటంకంలో నన్ను తోడుండి శ్యామ్ నేను నీకున్నా అని ముందుకు నడిపిస్తున్నటువంటి మా గఫూర్ సార్ గారు నాకు ఇప్పటికీ దైవ సమానుడు. అదేవిధంగా బహుశా అబ్దుల్ కలాం గారికి నేను ఈ పుస్తకం అంకితం చేయడానికి కారణం ఏంటంటే, ఆయన కూడా ఒక పేద విద్యార్థి. నన్ను ఆదరించిన ఉపాధ్యాయుడు ఒక మైనారిటీ. నాకు ఫస్ట్ ఫ్రెండ్ మా క్లాస్ లో యూనిస్ అని ఉంటాడు, మా ఆరుగొండలో. నేను అక్కడ 10th వరకు చదువుకున్నప్పుడు ఒక ముస్లిమే. తర్వాత 2012 ఏప్రిల్ 8 రోజు ఎస్ఎస్ఎల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. అక్కడ 31 మంది పోటీ పడుతున్నారు. ఎక్కడో ఉన్న ఆరుగొండ గ్రామం నుంచి పేపర్ యాడ్ పోయినప్పుడు పనికసడు అని చెప్పేసి కెమిస్ట్రీ లెక్చరర్ గా సెలెక్ట్ చేసిన మా ప్రతాప్ రెడ్డి సార్ కి గుర్తుందో లేదో డేట్ కానీ నాకు ఇప్పటికి గుర్తుంది. ఏప్రిల్ 8, 2012 మే 1 రోజు నేను ఫస్ట్ పనిచేయడం జరిగింది సార్ విద్యా సంస్థలో. సార్ చెప్పినట్టుగా ఒక వసంతం సార్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేసిన తర్వాత కాంపిటీషన్ కోసం బయటకు వచ్చిన. కరోనా కాలంలో అందరు ఏదేదో జాబులు కోల్పోయారు, అన్ని కోల్పోయారు. నా జీవితంలో కూడా
తిరగబడ్డా, పరిస్థితిని అధిగమించింది. తర్వాత నాకు ఒక మంచి ఫ్యామిలీ కావాలనుకున్నా, ఆ దేవుడు నాకు ఇచ్చిండు. ఈ పుస్తక రూపం దాల్చడానికి నా వైఫ్ సపోర్ట్ కావచ్చు, నా చుట్టాల సపోర్ట్ కావచ్చు, అందరి సపోర్ట్ దీంట్లో ఉంది. ఒక్కోసారి నేను పుస్తకం రాస్తున్నప్పుడు నా పిల్లల్ని నేను పక్కకు వదిలేసి, నా భార్యను వదిలేసి నేను ఒంటరిగా ఒక గదికి మేకు పెట్టుకొని రాస్తే కొన్ని పదాలు దీంట్లోకి వచ్చినాయి. పిలిచిన కానీ కాలేదు. అన్ని ఆటంకాలను అధిగమించినందుకు, అందుకే ఇందాక అంబేద్కర్ సార్ చెప్పినట్లు శ్యామ్ని జీవితంలో నరకం ఉందా లేకపోతే స్వర్గం ఉందా అన్నప్పుడు నాకు నవ్వొచ్చింది. నా వలన నా భార్యకి నేను నరకం చూపించిన ఈ పుస్తకం రావడం కోసం. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను తిరిగిపోయిందంటే నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు రూమ్ లోకి వచ్చి అని అన్నప్పుడు పిల్లల ఆలన పాలన నుంచి మొదలు పెడితే నన్ను కూడా ఒక సందర్భంలో నేను చెప్పిన, ఎందుకంటే సపోర్ట్ చేసిన వాళ్ళని ఎవరిని మరవద్దని మా గురువులు నేర్పించారు. నా భార్యకు నేను 3వ కొడుకుని అని చెప్తున్నా. సో అన్ని రకాలుగా జీవితం ఇచ్చేది అమ్మా నాన్నలైతే ఆ జీవితానికి మార్గదర్శనం చేసే వాళ్ళు గురువులు. ఎదిగిన తర్వాత, చదివిన తర్వాత ప్రతి ఒక్కరు మనం సంపాదన కోసం వృత్తిరీత్యా ఏదో చేస్తాం. అట్లాంటిది జీవితం ఇవ్వకుండా నాకు జీతాన్ని ఇస్తూ ఇప్పుడు జీవించేలా గౌరవంగా ఉండేటట్లు అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ప్రతాప్ రెడ్డి సార్ని కూడా నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. ఎక్కడో ఒక చిన్న పరిచయం 2006, 2009 నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు జైపాల్ రెడ్డి సార్ గారు పక్కన కూర్చుండి, నేను సారు గతంలో విద్యార్థి సంఘాల్లో పనిచేసిండు. అప్పుడు అన్నతో నేను ఏబీవీపీలో పాల్గొని ధర్నాలలో ఉన్న ఆ సన్నివేశం గుర్తు చేసిన. అన్న నేను మీ దగ్గర ఇట్లా చేసిన అంటే, తమ్ముడు నువ్వు నా దగ్గరనే నా సంవత్సరాలలో చదువుకున్నావు అనుకున్నానంటే అంతకంటే ముందే మీకు పరిచయం అని చెప్పిన. ఇట్లా ప్రతి ఒక్క అంగంలో నాకు ఆటంకం వస్తుంది అన్నప్పుడు నేనున్నా ముందుకు వచ్చిన వాళ్ళలో గౌరవనీయులు జైపాల్ రెడ్డి సార్ కూడా అవుతారు. అదే విధంగా ప్రస్తుతం నేను నా నేటివ్ ప్లేస్ ఆర్గొండ అయినప్పటికీ కొన్ని పరిస్థితుల రీత్యా నేను కాచాపూర్ లో నివసిస్తున్న. ఇప్పుడు నా అడ్రస్ కాచాపూర్ కు మారింది, కానీ నా ఆలోచన మారలేదు. కాచాపూర్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నాకు మా మామయ్య వాళ్ళు ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ ప్రణాళిక కమిటీ సభ్యులు బైండ్ల దశరథ గారు, ఎక్స్ఎంపీపీ బైండ్ల భూపతి గారు, అదే విధంగా తొగరి మురళి గారు, వీళ్ళంతా మాకు మామూలు. అదే విధంగా వేదిక మీద నాకు ఏ బాధ వచ్చినా ఏదైనా